హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచ్లో కూడా సర్కిల్కి సంబంధించిన దాంట్లో మనకి ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ యొక్క వీడియోలో చెక్ చేద్దాము. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి తెలంగాణలో ఉన్న సర్కిల్లో కూడా మనకి ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో కూడా మనకి ఖాళీలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి తెలుగు అండ్ ఉర్దూ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకు తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఫ్లూయెన్సీ అనేది దాంట్లో ఉండాలి. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలన్నీ కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, స్క్రీనింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తామో ఆ యొక్క స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్లో మనకు ఫ్లూయెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క ఎగ్జామినేషన్లో కూడా మనం పాస్ అయ్యి ఉండాలి. సో వారికి మాత్రమే దీంట్లో అవకాశాలు అయితే ఉంటాయి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారికి కూడా అండ్ తెలంగాణకు సంబంధించిన దాంట్లో కూడా మనకి ఖాళీలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సర్కిల్లో తెలుగు అండ్ ఉర్దూ అనే లాంగ్వేజ్ మనకు మ్యాండేటరీ చేశారు. ఉర్దూ అయినా ఫ్లూయెంట్గా ఉండాలి, లేదంటే తెలుగు అయినా ఫ్లూయెంట్గా ఉండాలి. సో దీంట్లో చెక్ చేసినట్లయితే మనకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క స్టేట్లో కూడా మనకు ఖాళీ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎవరైనా కూడా ఎనీ క్యాస్ట్ లేదంటే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అంటే మనకు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మనకు ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఏదైనా ఒక డిసిప్లిన్లో మనకి గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. సో అదేవిధంగా మనకి డ్యూయల్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కేవలం డిగ్రీతోటే మనకు ఈ సర్కిల్ లెవెల్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకైతే ఎలిజిబిలిటీ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు 31 డిసెంబర్ 2020 వరకు అయితే మనకు ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ యొక్క ఏజ్ లిమిట్లో మనకి ఖచ్చితంగా 21 ఇయర్స్ పైన వారు అంటే మనకు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వారు, అదేవిధంగా 30 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నవారు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఎవరైనా వారికి సంబంధించి, డిసేబిలిటీ ఉన్న వారికి, సో వీరికి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రిలాక్సేషన్ కూడా మనకి ఎస్సీ ఎస్టీలకు ఒక 5 సంవత్సరాల వరకు ఉంటుంది. అండ్ ఓబీసీలో మనకి నాన్ క్రిమిలేయర్ ఉన్న వారికి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిసేబుల్స్ అంటే ఎవరైనా ఫిజికల్ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది మనకు పోస్ట్ ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే మామూలుగా మన డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనకు 31 డిసెంబర్ 2025 వరకు మాత్రమే మనకు కౌంట్ చేస్తారు. సో దీంట్లో మినిమం ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి చెప్పారు. అది కూడా మనకు డిగ్రీ పూర్తయిన తర్వాత మనకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది పనిచేస్తుంది. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనకి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఒక ఆఫీసర్ పోస్ట్లో మనకి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో లేదంటే రీజనల్ రూరల్ బ్యాంక్లో మనం పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఎవరికైతే మినిమం ఒక డిగ్రీ తర్వాత 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాంకింగ్ రంగంలో ఆఫీసర్ లెవెల్లో పనిచేసిన వారికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే ఈజీగా ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 29th జనవరి నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో 29 జనవరి నుంచి మనకు 18th ఫిబ్రవరి వరకు మనకు అప్లికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 డేట్స్ కూడా మనకు ఇంక్లూడ్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 29th నుంచి 18th ఫిబ్రవరి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది మనకు జనరల్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అండ్ ఓబీసీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారికి 750 రూపాయల ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ కింద ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం పే చేస్తే మళ్ళీ మనకు రీఫండ్ అనేది రాదు. సో అదేవిధంగా ఎస్సీలో ఎస్టీకి అదేవిధంగా ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఫీ అయితే లేదు. సో వారు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎస్సీ ఎస్టీలో అండ్ ఫిజికల్లీ డిసేబుల్స్ అయితే గమనించండి. వారికి ఫీ లేదు కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేయండి. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు అబ్జెక్టివ్ టెస్ట్లో ఉంటుంది. దీనికి 120 మార్క్స్ అనేది మనం క్యారీ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క 120 మార్క్స్లో మనకి ఖచ్చితంగా
అబ్జెక్టివ్ మోడ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఒక 30 క్వశ్చన్లు, అదేవిధంగా బ్యాంకింగ్ నాలెడ్జ్ పైన ఒక 40 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ మీద మనకి 30 క్వశ్చన్లు, అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మీద మనకి ఒక 20 క్వశ్చన్లు. మొత్తానికి అయితే మనకి ఇక్కడ 120 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ ఈ యొక్క అబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేస్తారు. సో దీనికి మ్యాక్సిమం వచ్చేసి మనకు 120 మార్క్స్ కూడా మనకి క్యారీ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 నిమిషాల ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద 40 నిమిషాల ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, జనరల్ అవేర్నెస్ మీద 30 నిమిషాల టైం అనేది ఉంటుంది, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మనకి 20 minutes ఆఫ్ టైం ఉంటుంది. సో మొత్తం ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 2 hours టైంలో మనకి ఈ 120 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఖచ్చితంగా ఏదైతే మనకు సర్కిల్ బేస్డ్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సర్కిల్ బేస్డ్ ఎక్కడైతే మనకు వేకెన్సీ అయితే ఉన్నాయో ఆ యొక్క సర్కిల్కి మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది మనం ఖచ్చితంగా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది కదా, ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ని మన సొంత హ్యాండ్ రైటింగ్తో రాసిన తర్వాత దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ ఇంకేదైనా మరి ఇతర ప్రూఫ్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ప్రూఫ్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో జాబ్ ప్రొఫైల్ సర్టిఫై బై ఎగ్జిస్టింగ్ లేదా ప్రీవియస్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా మనము పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్రీఫ్ రెజ్యూమ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రెజ్యూమ్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, పర్సనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ అసైన్మెంట్స్ అన్నీ కూడా మనకు ఈ యొక్క పీడిఎఫ్ రూపంలో మనం చేయాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వచ్చేసి కూడా మనకు మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మనకు అపాయింట్ లెటర్ అండ్ జాబ్ ఆఫర్ లెటర్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి లేటెస్ట్ ఫామ్ 16 ఎంప్లాయర్ ద్వారా ఇచ్చిన ఏదైతే ఫామ్ 16, అదేవిధంగా లేటెస్ట్ సాలరీ స్లిప్లు కూడా మనం ఈ యొక్క పీడిఎఫ్ ద్వారా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించండి. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించిన అభ్యర్థులకైతే ఈ యొక్క బేసిక్ పే వచ్చేసి మనకు 48,480 రూపాయలు అయితే ఉంటుంది. ఈ యొక్క 48,480 రూపాయల శాలరీతో మనకి 48,480 నుంచి మనకు 2,000 నుంచి 62,000 వరకు అయితే మనకు బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. దీంట్లో దాదాపు 70,000 వరకు అయితే మనం సంపాదించే అవకాశం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకైతే ఉంటుంది. సో దీంట్లో మనకి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ప్లస్ 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా వీరు డిఏకు, హెచ్ఆర్ఏకు, లీజ్ రెంటల్స్ అండ్ సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్ సంబంధించిన అన్ని అలవెన్స్లు కూడా మనకు దీంట్లో వర్తిస్తాయి. కాబట్టి ఇది ఒక ఆఫీసర్ లెవెల్ ఉద్యోగం, కేవలం డిగ్రీ ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ప్రధానమైన సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సిటీస్లలో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకు హాల్ టికెట్స్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. సో హాల్ టికెట్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ అనేది మన తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంటాయి, అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో కూడా మనకి గుంటూరు, అదేవిధంగా మిగతా ఏవైతే కృష్ణ సంబంధించిన సిటీస్లో కూడా మనకు ఉంటాయి. కాబట్టి మన లోకల్ స్టేట్లో కూడా మనకు లోకల్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి ఈజీగా మనం ఎగ్జామ్ని అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి జాయినింగ్ అండ్ ట్రైనింగ్ కెరీర్ పాత్ వచ్చేసి చూసినట్లయితే మనకు ఒకవేళ మనం ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి జాయిన్ అయితే కనుక సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి 6 months ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. జాయినింగ్ ఏదైతే బ్యాంక్లో జాయిన్ అవుతారో వారికి 6 months ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఈ విధంగా మనకు ఈ యొక్క సర్కిల్ బేస్డ్ ఉద్యోగానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్లు చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు సంబంధించిన దాంట్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన దాంట్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో తెలంగాణకు సంబంధించిన దాంట్లో హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము అండ్ వరంగల్ జిల్లాలో అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు ఈ యొక్క పీడిఎఫ్లో చూపించిన విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు తాజాగా మనకు ఎస్బీఐ బ్యాంక్లో సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికి సెలవు, నమస్కారం, బాయ్ బాయ్, జై హింద్.